నేను చదివిన చదువు, బతికిన బతుకు, నాకంటూ ఉన్న అమ్మి అన్నీ పోయాయి. ఎవరు తీవ్రవాదిగా పుట్టట్లేదు రియాజ్. ఇలాంటి పరిస్థితుల వల్ల అలా మారుతున్నారు. కేవలం అనుమానంతో ఒకటి జీవితాన్ని నాశనం చేస్తే ఏదో ఒక రోజు ఎవడో ఒకడు తిరిగి దెబ్బ కొడతాడన్న భయం పుట్టాలి. ఈ దేశాన్ని పాలించే వాళ్ళకి ఆ భయం ఏంటో చూపించబోతున్నాను. ఐ ఫ్రీకింగ్ షో దెమ్ వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. లోపల పెట్టి. ఇక్కడేం చేస్తున్నాం రియాజ్? ఎవరు వీళ్ళంతా? రియాజ్, 5 రోజులుగా ఈ ఊరు నన్ను తీవ్రవాది అన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయడానికి రాలేదు. ఇంతమంది నీతో ఉన్నప్పుడు కారణం లేకుండా నా దగ్గర రావుగా. నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రియాజ్? క్లియర్గా చెప్పు. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నందుకు కారణం ఉంది ఇర్ఫాన్. అష్రఫ్ మాకు పనిచేసే కెమికల్ ఎక్స్పర్ట్. ఈ మిషన్ కోసం చాలా డేంజరస్ అయిన ఒక కెమికల్ సెరిన్ నర్వ్ గ్యాస్ని తయారు చేస్తుండేవాడు. 2 రోజుల ముందే పాప్ కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయాడు. కానీ అతని వల్ల మేం ప్లాన్ చేసిన మిషన్ ఆగిపోకూడదు కదా. ఈ సెరిన్ గ్యాస్ని నువ్వే పూర్తి చేయాలి. కమ్. ఈ దేశాన్ని పాలించే వాళ్ళని భయపెడతానని ఇందాకన్నావు కదా, అది చేసే టైం వచ్చింది మనకి. షో దెమ్ వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ ఇర్ఫాన్. అబూబకర్ అబ్దుల్లా నువ్వేనా? ముందు ఇది చెప్పు ఇర్ఫాన్, ఆర్ యు రెడీ టు డూ దిస్? మాతో కలిసి నువ్వు యుద్ధం చేయడానికి రెడీయా? రియాజ్, ఎప్పుడైతే నేను నీ కారు ఎక్కానో అప్పుడే డిసైడ్ అయ్యాను నా చోటిదే అని. ఏం చేయాలి? ఐఎమ్ రెడీ. తను ప్రేమించిన సరిన్ని నరనరాన వాయువు ద్వారా ఆయువునంతా నింపనున్న వీరుడు అబూబకర్ అబ్దుల్లా. ఏంట్రా ఇది, వినటానికి పంచ్ డైలాగ్లా ఉంది? అవును ఖ్యాతి, ఆ మక్బుల్ చెప్పాడు. నేను విన్నప్పుడు ఏదో పంచ్ డైలాగ్నే అనుకున్నాను. చనిపోయేవాడు ఎక్కడైనా పంచ్ డైలాగ్ లేస్తాడా? ఇదిగో. తను ప్రేమించిన సరిన్ని నరనరాన వాయువు ద్వారా ఆయువునంతా నింపనున్న వీరుడు అబూబకర్ అబ్దుల్లా. సిరీన్,
ఆర్ఆర్వీపురం కెమికల్ ఫ్యాక్టరీ లొకేషన్ కెమికల్ ఫ్యాక్టరీ ఫోన్ సిగ్నల్ వచ్చింది కనిపెట్టాను అక్కడే ఉన్నారు It's time. రియాజ్ హే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ బాబా రియాజ్ మీరు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు నీ ఫోన్ ఎందుకు ఆఫ్లో ఉంది వాళ్ళంతా ఎవరు బయట వీడు ఈ పిల్లాడు వీడు మన ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నాడు వీడు ఇక్కడున్న విషయం వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి పని మొదలెడదాం అలీ యూ వాంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇది కొలంబో షాంగ్రిలా హోటల్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ వాడి ముందు నడిచేది శ్రీలంకన్ బాంబర్స్ చూడు వాడు అర్చనతోనే ఉన్నాడని నువ్వు చెప్పినప్పుడు మేబీ అదే వాడు ఇవ్వలేని ఎక్స్ప్లెనేషన్ అనుకున్నాను అసలు అర్చన అనే అమ్మాయి లేదు వివేక్ నీకు ఇంకా అర్థం కాలేదా ఇస్ అ ఫ్రికన్ లయర్ అండ్ టెర్రరిస్ట్ మంచి పని చేసావు ఇర్ఫాన్ ఇప్పుడు నేనేం చేయాలి రియాజ్? కొంచెం ఓపిక పట్టు యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్ అలీ టెస్ట్ చేద్దాం పబ్లిక్లోకి సెరెన్ గ్యాస్ని రిలీజ్ చేయడానికి ముందు నువ్వు చేసిన గ్యాస్ టెస్ట్ చేద్దాం మరి You have no idea what you're going to do, Riaz. This is going to hire Azim. మీకు చివరిగా నేను ఒక అవకాశం ఇస్తున్నాను మాతో చేతులు కలపండి మీలాంటి ఓ ప్రముఖులు మాకెంతో అవసరం ఖురాన్లో వద్దని చెప్పిందేదో అదే చేయబోతున్నావు యు మైండ్లెస్ వై ఆర్ యు డూయింగ్ దిస్ ఊరందరికీ ప్రీచ్ చేసిన వారు బాబా మీరు మీ ప్రీచింగ్స్ విని నేను కూడా పెరిగాను డోంట్ బ్లేమ్ మీ నౌ ఈ దేశం వెతుకుతున్న టెర్రరిస్ట్ నా కొడుకుని ప్రపంచానికి తెలిసే లోపల నేను చావడమే మేలు రియాజ్ నువ్వు ఒక నిజమైన ముసల్మాన్వి కావు దర్ ఇస్ నో ప్లేస్ ఫర్ యూ ఇన్ జన్నతుల్ ఫిర్దౌస్ rotten hell take it नमस्ते सर सर सरीन गैस एक घातक केमिकल है सर Sir, may I? This is a man-made chemical weapon. It's a colorless, odorless liquid. When it's vaporized and inhaled, or when it's exposed to its liquid form, death can be within 10 minutes. ये आतंकवादी लोग तो बम से लोगों को मारते हैं तो फिर गैस का इस्तेमाल क्यों? Sir, ఇరాక్లో 1988లో సరీన్ వల్ల 3,200 మంది చనిపోయారు 10,000 మందికి పైగా ఇంటర్నల్ ఇంజరీస్ టోక్యోలో 1995లో 15 మంది చనిపోయారు 5,500 మందికి ఆరోగ్యం విషమించింది రీసెంట్గా సిరియాలో కూడా వాళ్ళ సొంత గవర్నమెంటే ఈ సిరియన్ గ్యాస్ రిలీజ్ చేసి పసిపిల్లలు వృద్ధులతో సహా 1,200 మంది చనిపోయారు 3,500 మందికి ఇంటర్నల్ ఇంజరీస్ సార్ ఒక బాంబ్ బ్లాస్ట్లో చావడం కన్నా 100 రెట్లు భయంకరమైనది సార్ ఈ సిరియన్
మనం శ్వాసించే ఊపిరి ద్వారా చొరబడి మనుషులకి నరకం చూపించి చంపే నర్వ్ గ్యాస్ లంగ్స్ చుట్టూ ఉన్న అన్ని మసిల్స్ని ప్యారలైజ్ చేస్తుంది. మన బాడీలో ఉన్న లిక్విడ్స్ అన్నీ బయటికి రావడం మొదలెడతాయి. స్లోగా, పెయిన్ఫుల్గా, ఘోరంగా చంపుతుంది. ఇది ఒక్కరినే కాదు, వేల సంఖ్యలో దీన్ని ఇన్హేల్ చేస్తున్న వాళ్ళందరికీ చావు తప్పదు. ఈ గ్యాస్ని సృష్టించిన వాడు లేదా సృష్టించాలనుకునేవాడు మనిషే కాదు సార్. గుడ్ జాబ్ ఇర్ఫాన్. వెల్కమ్ టు ఐసిస్. अजय, ये सरीन गैस अगर 20 मिनट तक हवाई रहा तो कितने लोग मारे जाएंगे? लगभग मतलब 50,000 people, sir. 50,000. But it will also go down as the single worst act of terrorism the world has ever seen, sir. Sir, as we sit, talk, discuss, the attack could be happening any minute. I followed Zazi here. ఇక్కడేదో ప్లాన్ చేస్తున్నారు గుణ. చిదాతో మాట్లాడి వెంటనే ఫోర్స్ని పంపించమను. అనీషా, అబూబక్కర్ అబ్దుల్లా అక్కడ ఉన్నాడో లేదో మనకి ఇంకా క్లియర్గా తెలీదు. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న అన్ని ఏరియాల్లో కర్ఫ్యూ విధించమని ఆర్డర్ పాస్ చేశారు. నువ్వు ముందు అక్కడి నుంచి బయలుదేరు. అనీషా, మనం ఊహించినట్టు ఇక్కడ జరగబోయేది బాంబ్ బ్లాస్ట్ కాదు. ఇట్స్ ఎ కెమికల్ అటాక్. సెరీన్ నర్వ్ గ్యాస్. సో ఎవరు రావట్లేదా? ఐ కాంట్ జస్ట్ స్టాండ్ అవుట్ సైడ్ అండ్ వాచ్ దిస్ గుణ. అనీషా, జస్ట్ 30 minutes అనీషా, అంతా అయిపోతుంది. వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఈ గ్యాస్ ని బయటకు రిలీజ్ చేయరని ఏంటి గ్యారెంటీ? ఎంతో మంది చచ్చిపోతారు గుణ. ఐఎమ్ గోయింగ్ ఇన్. అనీషా, ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకంటే వాడు తప్పించుకున్నది గుణశేఖర్ శంకర్ మంచి నుంచి కాదు, అనీషా కురేషి నుంచి. ओके, आपकी सजेशन क्या है? हमें क्या करना चाहिए? Bomb the factory, sir. The only way to render the gas ineffective is to expose it to high temperature. Bomb the factory, destroy it from its source. मगर कैसे? Using an unmanned MQ-9 Reaper drone with missile capabilities. We have this drone fully loaded, flying over the Bay of Bengal right now, undertaking surveillance. We can use this drone to strike the target with considerable accuracy. It can reach Vizag in about 30 minutes, of course, if you agree. मुख्यमंत्री से बात करो, पूरे शहर में सेक्शन 144 लागू कराओ. चीफ, यू हैव माय परमिशन. फैक्ट्री को उड़ा दो. किसी भी हाल में ये गैस रिलीज नहीं होना चाहिए, कम वॉट में. यस सर. గుణ, నేను వాడిని చూశాను. అబూబక్కర్ అబ్దుల్లా ఇక్కడే ఉన్నాడు. అనీషా, వెయిట్. అబూబక్కర్ అబ్దుల్లా ఉన్నాడా? అబూబక్కర్ అబ్దుల్లాని స్టాప్ చేస్తే ఈ అటాక్ ని స్టాప్ చేయొచ్చు. ఇన్ఫార్మ్ చిదాదే సైన్. అనీషా, అనీషా, ఏ అనీషా, ఆన్సర్ మీ డబెట్. అబూబక్కర్ అబ్దుల్లాని పట్టుకోవడం అంత ఈజీ కాదు. బట్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్. కేర్లెస్గా ఉన్నావు రియాజ్. దగ్గరికి వచ్చేసి చూడు. సారీ బాయ్. పోలీసులు లోపలికి వచ్చారంటే వాళ్ళకి డౌట్ వచ్చిందని అర్థం. దీన్ని మూలపడే. ఇర్ఫాన్, అనీషా, నాకు వినపడలేదు, మళ్ళీ చెప్పు. ఏమన్నావు? ఇర్ఫాన్ కాదు, అనీషా, ఏమైంది అనీషా? మాట్లాడు. వింటున్నావా అనీషా? అనీషా, ఇర్ఫాన్, నువ్వు చాలా తెలివైన వాడివని నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది ఈ రోజు నువ్వు ప్రూవ్ చేసావు. గుడ్ జాబ్ ఇర్ఫాన్.
గుడ్ జాబ్. ఏంటలా చూస్తున్నావు? ఓ అదా, కార్తీక్ అని పేరు పెట్టుకొని నీ ముందు అబూబకర్ అబ్దుల్లా నుంచున్నాడేంటని చూస్తున్నావా? నేను కన్వర్ట్ అవ్వడానికి పెద్ద కథ ఏం లేదు ఇర్ఫాన్. 12 ఏళ్ళప్పుడు అమ్మ చనిపోయింది, మనసు గాయపడింది. అప్పుడే మా నాన్న చుట్టాలతో సిరియా పంపించాడు. అక్కడ నేను హిందూగా బతకడానికి కష్టపడ్డాను. అలా కష్టపడేటప్పుడు అల్లా ఒక్కడే దేవుడని నాకు దారి చూపించింది ఇస్లాం. అప్పుడే నా ఫ్రెండ్ హైదర్ సలాలుద్దీన్ నాకు ఐసిస్ని పరిచయం చేశాడు. అక్కడే నాకు ఐసిస్ లీడర్ అబూబకర్ అల్-బగ్దాదీతో పరిచయం ఏర్పడింది. 3 రోజులు ఇర్ఫాన్, 3 రోజుల్లో ఆయన నా జీవితాన్నే మార్చేశాడు. అలా కార్తిక్గా ఉన్న నేను అబూబకర్ అబ్దుల్లాగా మారాను. 2013 నుంచి ఇండియాలో అనేక చోట్ల చిన్న చిన్న అటాక్స్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను. కాఫీర్లను అణిచేసి క్యాలిఫేట్ సృష్టించడానికి టెర్రర్ పుట్టాలి, టెర్రరిజం పెరగాలి. అండ్ ఫర్ దాట్ ఐ నీడెడ్ అన్ ఆర్మీ. అందుకే నా ఐడెంటిటీని మార్చుకొని గడిచిన 8 ఏళ్లలో ఇండియా అంతటా మా వాళ్ళని జాగ్రత్తగా తయారు చేశాను. చిన్న చిన్న అటాక్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ శ్రీలంకలో జరిగిన అటాక్స్ని ప్లాన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేశాను. ఐసిస్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ముసుగుచాటున వాళ్ల వెనక నేనున్నాను. అష్రఫ్, రియాజ్ ఆ టైంలోనే నన్ను కలిశారు. ఈ ప్రపంచమే తిరిగి చూసేలా ఓ కెమికల్ అటాక్ ప్లాన్ చేశాం. పోయిన సంవత్సరం నుండి మాకు కావాల్సిన కెమికల్స్ కొంచెం కొంచెం ఆర్డర్ చేశాం. నేను ప్లాన్ చేసింది పూర్తి చేయడానికి నా కార్తిక్ అనే పేరు హెల్ప్ అయింది. ఈ రోజు వరకు కార్తిక్ని ఎవరూ అనుమానించలేదు, వెతకలేదు, ఏ ప్రశ్నలు అడగలేదు. ఎందుకంటే వాళ్ళు వెతుకుతున్నది కార్తిక్ అనే హిందువుని కాదు, అబూబకర్ అబ్దుల్లా అనే ముస్లింని. అయినా పిరికోడ్లో ఈ పని ఏంటి అనుకుంటున్నావా? బలవంతుడుగా ఉండడం కంటే బుద్ధిమంతుడుగా ఉంటేనే గెలుస్తాం ఇర్ఫాన్. పద.